ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక డీసీసీ కార్యాలయంలో మాజీ మంత్రి దివంగత చిలుకూరి రామచంద్రారెడ్డి 3వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, మైనారిటీ ప్రెసిడెంట్ షాహిద్ అలీ, ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, మహిళా నాయకులు, మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి దివంగత సిఆర్ఆర్ ఆధ్వర్యంలో మన ఆదిలాబాద్ జిల్లాకు వడ్డాది ప్రాజెక్టు, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ డ్రీమ్స్ రావడం జరిగిందని, ఆయన ఆ జిల్లాకు చేసిన సేవలు అమూల్యమైనవని, మరువలేనివని ఆయన అడుగుజాడల్లో మేమంతా ముందుకు సాగుతామని తెలిపారు. మాజీ మంత్రి వర్యులు శ్రీ రామచంద్రారెడ్డి గారి 3వ వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఎందుకంటే రామచంద్రారెడ్డి అంకుల్ లేకపోవడం ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. ఆయన కాలంలో రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే ఏంటిది, అదేవిధంగా నేను మొన్న ఒడ్డాడిపోయినప్పుడు మత్తడి వాగి నిర్మించడంతో అక్కడి రైతులందరూ కూడా చేన్లలో మన ఎలినో ప్రభావంతో అందరూ ఈ వర్షాకాలం కూడా నీళ్లు పెట్టడం జరుగుతుంది. ఆయన గంట ఆ ప్రాజెక్ట్ తీసుకురాకుండా పడితే ఆ ఏరియాలో అసలు ఎవరికి కూడా నీటి సౌకర్యం ఉండకపోయేది. అదే కాకుండా ఆయన కాలంలో ఆదిలాబాద్ జిల్లాలో మరియు ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీలో ఓన్లీ నా మావల ఒక గ్రామ పంచాయతీలోనే 5,000 ఇల్లు ఇందిరమ్మ ఇల్లు వేయడం జరిగింది, 2,000 పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఒక మావల గ్రామ పంచాయతీలోనే. అదే కాకుండా ఇప్పుడు దుర్గానగర్ కానీ, బంగారుగూడ కానీ, రణధీర్ నగర్ వంటి కాలనీలు కూడా ఆయన కాలంలోనే నిర్మించడం జరిగింది. ఇట్లాంటి మహానేత లేకపోవడం మన ఆదిలాబాద్కు తీరని లోటు. ఎందుకంటే రానున్న రోజుల్లో కూడా అలాంటి నాయకుడు మనకు కనిపించడు. కాబట్టి ఆయనకు ఇంత మంచి అభిమానులు ఉండడం, ఆయన మనకు చేసిన సేవలు అందరి మధ్యలో ఆయన నిల్చుంటాడు. ఆయన ఆశయాలకు అనుగుణంగా మేమందరం కూడా నడుచుకుంటామని కూడా తెలియజేస్తూ ఆయనకు మరొకసారి ఘన నివాళులు